2 అమ్మాయిలు నాకు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చదివించాలా. 1 ఇయర్ నుంచి నిద్రలేదండి. ఇప్పుడు మా ఇళ్ళని కూలగొట్టడానికి ట్రై చేశాను. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇళ్ళని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా. మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు. గాంధీ సరోవర్ ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా దీని మీదనే చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున దీని మీదనే అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. గాంధీ సరోవర్ పేరుతోటి ఒక పెద్ద గాంధీ విగ్రహం పెట్టాలని, అట్లాగే చుట్టుపక్కల డెవలప్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని దానికోసం ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కొన్ని ఇళ్లను టేక్ ఓవర్ చేస్తున్నాము, అట్లాగే ఒక అపార్ట్మెంట్ కూడా టేక్ ఓవర్ చేయబోతున్నాం అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. సో దీని తర్వాత కంప్లీట్గా రాజకీయం స్టార్ట్ అయింది. అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ అపార్ట్మెంట్ వాసులను కలుస్తూ ఉన్నారు. సో ఎందుకు కూల్చివేసి అభివృద్ధి చేయడం దేనికి, కూల్చివేసి ప్రక్షాళన దేనికి? వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు మూసి ప్రక్షాళన అంటున్నారు అంటే మూసిలో వస్తున్న మురికి నీటిని శుద్ధి చేసి ఆ మురికినంతా తీసేసి మేము అందులో మంచినీళ్ళు పారేలాగా చేస్తామని చెప్తా ఉన్నారు. సో అట్లాంటప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి ఇల్లెందుకు పడగొట్టాలి అని అనుకుంటున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, ప్రతిపక్షాలు కూడా అదే ప్రశ్నిస్తా ఉన్నాయి. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము 5 కిలోమీటర్లు సుందరీకరించి చూపెట్టాం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీరు దయచేసి నిన్న కొంతమంది వెళ్ళారు, మధు పార్క్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది పోయి చూసి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఏంటంటే, మీరు ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయలేరా? నేను గతంలో మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేశామంటే, హుస్సేన్ సాగర్ కింద సర్ప్లస్ నాలా అని ఉంటుంది. అక్కడ అశోక్ నగర్ ఏరియాలో 450 హౌసెస్ పోతాయని చెప్పారు మేము నాలా వైడెన్ చేస్తే. అందుకే ఏం చేశామంటే, పక్కన రిటైనింగ్ వాల్ పెంచాము, నాలాను డీపెన్ చేశాము. సేమ్ థింగ్ దే కెన్ డూ. మేము ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ కూడా అదే. 16,000 కోట్ల రూపాయలతో అయిపోయేదానికి 1,50,000 కోట్ల పేరుతో లూట్ స్టార్ట్ చేశారు. మొత్తం కూలగొట్టడం, విధ్వంసం తప్ప నిర్మాణం లేని సన్నాసి ఈ దుర్మార్గుడి నుంచి, ఈ భూ బకాసురుడి నుంచి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో అధికార పార్టీ మాత్రం లేదు, వీళ్ళందరూ కూడా మూసి ప్రక్షాళన అడ్డుకుంటా ఉన్నాయి. ప్రతిపక్షాలు మూసి ప్రక్షాళన వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ మూసిలోనే వీళ్ళ బతుకులు, ఈ మురికి నీటిలోనే వీళ్ళు ఉండాలా అని చెప్పి అధికార పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. సో ఈ గందరగోళం అంతా కూడా కంటిన్యూ అవుతానే ఉన్నది. ఒకవైపు ఆ మధు రిడ్జ్ పార్క్ అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు దాదాపు 420 ఫ్లాట్స్ ఉంటాయి అందులో, వాళ్ళందరూ కూడా 15-20 రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆ ఆందోళనకు వైపు కొనసాగుతూనే ఉన్నది, వాళ్ళకి పార్టీల మద్దతు కొనసాగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, పనుల విషయంలో ముందుకే పోతూ ఉన్నది. సో ఇక్కడ ఒక అంశం అనేది బాగా కీలకంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. మురుగునీటిని క్లీన్ చేసి నదిని క్లీన్గా చేస్తామన్న వాళ్ళు ఎందుకు అపార్ట్మెంట్ల మీద పడతా ఉన్నారు, ఎందుకు వాటిని తీసేస్తామంటా ఉన్నారు అనేది ఇటు బాధితులు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి రీజన్ ఒకసారి ఈ వీడియో చూడండి. మూసి శుద్ధి అయితే ఎవరికి మంచిగా జరుగుతుంది, ఎవరికి రోగాలు రాకుండా ఉంటాయి, ఎవడు మునగకుండా ఉంటాడు, ఎవడు ప్రాణాలు పోకుండా ఉంటాయి. ఇది మన ఇంటి సమస్య, మన రాష్ట్రం సమస్య, మన ఆత్మగౌరవ సమస్య. ఇది ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతుంది, నాకు అర్థమైతలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాంధీ భవన్లోనే మాట్లాడి ఆయన ఏం చెప్తా ఉన్నాడు, వీళ్ళ బతుకులు ఈ మూసిలోనే, ఈ మురికి నీటిలోనే ఇబ్బంది కావాలన్నా, ఈ మూసిలోనే, ఈ మురికిలోనే వీళ్ళు కృషించి పోవాలన్నా, దాని నుంచి కాపాడడానికే మేము ఈ డెవలప్మెంట్ చేస్తున్నాము, మూసి ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పాడు. సో మరి అది కూడా వాస్తవమే అనిపిస్తుంది మనకు. నిజంగానే ఆ మూసి అంటే ఎంత కంపు వాసన వస్తుందో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మూసి అంటేనే కంపు వాసనకు ఒక కేర్ ఆఫ్. వాస్తవానికి మూసి పుట్టేది మంచి ఔషధ మూలికలు, అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసి నది వస్తుంది. కానీ ఎప్పుడైతే హైదరాబాద్లో ప్రవేశిస్తుందో, ప్రవేశించిన తర్వాత కంప్లీట్గా అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి కంప్లీట్ డిఫరెంట్. ఇదంతా కూడా మురుగుతో నిండిపోయి ఉన్నది. ఆ మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లా నివసిస్తున్నారనే బాధ కూడా మనకు కలుగుతుంది. సో అట్లాంటివి చూసిన వాళ్ళకి నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది కూడా వాస్తవమే కదా, ఇది అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఇల్లు కొన్ని తొలగించాల్సి వస్తుందేమో, దానికి వెడల్పేస్తారేమో అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక అంశం గమనించాల్సింది ఏంటి అంటే, అభివృద్ధి ప్రక్షాళన ఏ పేరైనా సరే కానీ చేయాల్సింది ఏంది, మూసీ నదిలో ప్రవహిస్తున్నటువంటి మురుగునీరు లేకుండా చూడాలి. మురుగునీరు లేకుండా చూడాలంటే అసలు అందులోకి మురుగునీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నదిలో సాధారణంగా మంచినీళ్ళే పారుతాయి నది అన్నప్పుడు, కానీ ఆ నదిలో మంచినీరు పారకుండా మురుగునీరు ఎక్కడి నుండి వస్తున్నాయి? మురుగునీరు ఎవరు పంపిస్తున్నారు అందులోకి? అంటే ఇది మళ్ళీ ప్రభుత్వం దగ్గరికే పోతుంది.
ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో, సిటీలో మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో ఉన్నటువంటి నీరు వెళ్ళే కాలువలు, కుంటలు, చెరువులు అన్నిటిలోకి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ వచ్చి మూసీలో కలుస్తూ ఉన్నాయి. సో ఈ మూసీలో కలిసే ఈ మురికినంతా కూడా మనం అడ్డుకున్నప్పుడు, మూసీలోకి వస్తున్నటువంటి ఈ మురుగు నీటిని శుద్ధి చేసి ఇందులోకి వదిలినప్పుడు మాత్రమే మూసీ ప్రక్షాళన అయినా, మూసీ అభివృద్ధి అయినా, మూసీ డెవలప్మెంట్ అయినా ఏదైనా సాధ్యమవుతుంది. దాని ఆ రూపం మారుతుంది, దాని వాసన మారుతుంది, దాని సౌందర్యం మారుతుంది. ఏదైతే వికారాబాద్ అడవుల్లో పుట్టినప్పుడు ఎట్లుందో అప్పుడు ఇక్కడ కూడా అట్లా మారుతుంది. కానీ ఇక్కడ మనం ఎక్కడ చూసినా అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మూసీ నది శుద్ధి కావాలి, మూసీ నది బాగా కావాలని చెప్పి ఏదైతే అధికార పార్టీ చెప్తా ఉన్నదో అది సాకారం కావాలి అంటే ఫస్ట్ ఈ మూసీ నదిలోకి వస్తున్నటువంటి మురుగు కాలువల్ని ఆపాలి. మురుగు కాలువల్ని ఆపాలంటే సిటీలో నీరు ఎక్కడికి పోతుంది అంటే వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ ఎక్కడున్న చెరువులు, కుంటల్లోకి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇందులోకి రావాలి. కొన్ని ప్రణాళికలకు సంబంధించిన 3D వీడియోలు చూపిస్తూ ఉన్నారు. అట్లా కావాలి అంటే ఫస్ట్ జరగాల్సిన పని ఈ కాలనీల నుంచి వస్తున్నటువంటి మురుగు నీరు ఏదైతే కొన్ని నాలాల ద్వారా వస్తున్నటువంటి మురుగు నీరు అంతా కూడా ఇక్కడికి రాకుండా ఆపాలి. అది సాధ్యపడుతుంది హైదరాబాద్లో అంటే సాధ్యపడదు. మురుగునీరు పోవడానికి వేరే ఆప్షన్ లేదు. మురుగునీరు పోవడానికి ఇక్కడ వేరే అవకాశం లేదు. ఎక్కడైనా నీరు పల్ల మెరుగు అంటారు, అంటే డౌన్ ఎటువైపు ఉంటుందో అటు పోతే ఫైనల్గా వచ్చి అక్కడ ఏదైనా కాలువ కానీ నది కానీ ఏదంటూ ఉంటే అందులో కలుస్తుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది. సో ఈ మురుగునీరు అంతా వచ్చి మూసీలో కలుస్తూ ఉన్నది కాబట్టి ఆ మురుగునీరుని అడ్డుకోవాలి. సో దాన్ని మళ్లించే అవకాశం లేదు కాబట్టి దానికి ఏం చేయాలి, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలి. మురుగునీరుని శుద్ధి చేసి ఇదే నదిలో వదిలేయాలి. సో అప్పుడు ఆ శుద్ధి చేయడం ద్వారా ఆ మురుగు అంతా క్లీన్ అయిపోతుంది. కొంతమేర మంచిగైనటువంటి నీళ్లు ఈ నదిలోకి వస్తాయి. సో అప్పుడు ఈ నది అనేది మారిపోతుంది. ఇందులో ఉన్నటువంటి సిల్ట్ అంతా తీసేసి పక్కకు కొంచెం సైడ్కి వాల్స్ లాగా నిర్మించినప్పుడు ఫ్లడ్ ఎఫెక్ట్ కూడా సైడ్లకి రాకుండా ఉంటుంది. ఈ మురుగు అంతా కూడా శుద్ధి అయిపోతుంది. ఏదైతే గవర్నమెంట్ అనుకుంటున్నటువంటి మూసీని క్లీన్ చేస్తాము, మురుగు వాసన నుంచి, దోమల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్తా ఉన్నదో అది అప్పుడు సాకారం అవుతుంది. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి, ఈ సైడ్ వాల్స్ నిర్మించాలి, ఆ వైపున ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి కారణం వాళ్ళు వస్తానే ఇళ్ల మీద పడ్డారు. మూసీ ప్రక్షాళన అని ఒక పేరు చెప్పేసి డైరెక్ట్ పోయి ఇల్లు కూల్చేయడం మీద మొదలుపెట్టారు. సో అక్కడ వీళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో వాళ్ళు అది కాదు చేయాల్సింది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పనులు చేసినప్పుడు ప్రజల నుంచి కూడా వాళ్ళకు సానుకూలత వస్తుంది, ప్రజలు కూడా సహకరిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు మూసీ ప్రక్షాళన అనేది ఎంతవరకు మంచి చేస్తుంది అనేది ప్రజలకు అర్థం కాకపోగా ఇల్లు కూల్స్తున్నారు అనేది ఎక్కువగా పోతా ఉన్నది ప్రజల్లోకి. పేదలు, మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూల్చేసి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నది అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తున్నది. సో అందరు కూడా అదే భావించాల్సి వస్తుంది. ఇప్పుడు వాస్తవానికి చేయాల్సింది క్లీనింగ్ ప్రక్రియ చేయాలి. సో ఇప్పుడు క్లీనింగ్ ప్రక్రియను పక్కన పెట్టేసి ఇల్లు కూల్చడం, అపార్ట్మెంట్లు కూలుస్తామని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉన్నది. సో ఇదంతా కూడా ప్రజలను భయపెడుతుంది. సో ఇట్లా మూసీ నది వెంట దాదాపు 55 నుంచి 60 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి హైదరాబాద్లో 55 నుంచి 60 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ మూసీ నదిలో మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళని కూల్చుకుంటూ పోతే ఎన్ని వేల ఇల్లు కూలాలి? దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఒక లెక్క చెప్తే వాళ్ళు తప్పు లెక్కలు చెప్తున్నారని గవర్నమెంట్ అంటది. సో ఒకవైపు ఏమో గవర్నమెంటే ఇల్లు కూలుస్తూ ఉన్నది, నోటీసులు ఇస్తూ ఉన్నది, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి గతంలో వాటికి మార్కింగ్ కూడా చేసింది. సో ఇట్లా వాళ్ళు సైడ్లకు ఉన్నటువంటి ఇల్లు కూల్చుకుంటూ పోతే డెవలప్మెంట్ చేస్తాం, మేము సైడ్లకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కడతామని, ఇంకొకటి చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ప్లానింగ్లో అవన్నీ చూపిస్తూ ఉన్నారు. సో ఇట్లా చేసుకుంటూ పోతే కొన్ని వేల ఇల్లు కూల్చాల్సి వస్తుంది హైదరాబాద్ సిటీలో. ఇది పట్టణం, ఇక్కడ జనసాంద్రత ఎక్కువ, చిన్న ప్లేస్లో కూడా చాలా ఎక్కువ మంది నివసిస్తారు. సో కొన్ని వేల మంది నిరాశ్రయులు అవుతారు. సో ఈ సమస్యను అంతా కూడా పరిష్కారం చేయాలి. ఈ సమస్యను అంతా నుంచి బయటపడాలంటే ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది శుద్ధి ప్రక్రియ చేయాలి. డెవలప్మెంట్ ప్రక్రియ, బిల్డింగ్లు కడతారా, ఇంకొకటి కడతారా తర్వాత సంగతి. వన్స్ మీరు ఈ క్లీనింగ్ చేయాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేసి క్లీనింగ్ ఏదో చేస్తే అప్పుడు ప్రజలు కూడా మీకు సహకరిస్తారు. కొంతమేర ఇన్ని ఇల్లు కూల్చకుండా కొంతమేర మీరు తీసుకున్నా కూడా ప్రజలు సహకరిస్తారు. కానీ గవర్నమెంట్ ఆ పని చేయకుండా ఏకాఏకిన వచ్చి ఇళ్ల మీద పడి ఏదో రియల్ ఎస్టేట్ దందా కోసమే చేసినట్టుగా అందరికి కూడా, ప్రజలందరికీ కూడా అదే అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ కోసం మా భూములు తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి అక్కడ వాళ్ళతో షాపింగ్ మాల్స్ కట్టించి దాని నుంచి వీళ్ళు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేయాలనుకుంటుందా, రియల్ ఎస్టేట్ దందా చేయాలనుకుంటుందా? ఈ రెండింటిలో ప్రభుత్వమే ఒక డెసిషన్ తీసుకుంటే నిజంగానే వాళ్ళు 3D బొమ్మల్లో చూపించినటువంటి ఆ కళ అనేది సాకారం అవుతుంది. థ్యాంక్ యూ. ఇద్దరు అమ్మాయిలు నాకు పెళ్లి చేయాలా, ఏం చేయాలా, చదివించాలా. 1 year నుంచి నిద్రలేదండి. ఇప్పుడు మా ఇల్లుని కూలగొట్టడానికి ట్రై చేశాను. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇల్లుని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా. ఏం చేసుకోవాలి?
మూసీకి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసీలో మురికిలో సస్తావు, కుక్క సావు చేస్తావు, సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు.